హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు. ఈరోజు మనము వాస్తురీత్యా కూరగాయ పాదులు, పూల మొక్కలు, గార్డెన్స్ మనము ఎక్కడ వేసుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి, ఎలాంటి చెట్లు వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కూరగాయ పాదులు, పూల మొక్కలు, గార్డెన్స్ పల్లె ప్రాంతంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు నిమిత్తము, పట్టణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ రీత్యా మరియు అందంగా ఉండాలి అని అలంకారం కోసం కూడా దేశ విదేశాల నుండి రకరకాల మొక్కలు తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్లు వాస్తు బలమును కలిగించగలవు, వాస్తునే తలక్రిందులు చేయగలవు. అందువలన కొన్ని వాస్తు సూచనలు తెలుపుచున్నాను, పాటించగలరు. ఇంటికి పడమర, దక్షిణ, నైరుతి దిశలలో తగినంత ఖాళీ ఉన్న కరివేపాకు, మామిడి, పనస, వేప, గానుగ లాంటి వృక్షములు పెంచుకొనటం మిక్కిలి లాభదాయకము. తూర్పు, ఉత్తర, వాయువ్య, ఈశాన్య దిశలలో ఎత్తైన చెట్లు, పూల మొక్కలు తీగలుగా అలుముకునే కూరగాయ పందిరులు నిర్మించరాదు. అట్లు నిర్మించిన బీపీ మరియు గుండె జబ్బులు, మానసిక ధైర్యము కోల్పోయి వ్యాధిగ్రస్తులు అవుతారు మరియు ఊడ్చుకునే అవకాశము. తూర్పు ఈశాన్య దిశలలో వాడుకునే అవకాశం లేకుండా చెట్లు, పూల మొక్కలు పెంచిన అందున్న పురుషులకు, పురుష సంతతికి అనారోగ్యము, అధిక సమస్యలు, చిక్కులు, చికాకులు కలుగును. ఉత్తర ఈశాన్య దిశలలో అవసరానికి నిమిత్తముగా, అందము నిమిత్తముగా ఊడ్చుకునే అవకాశము లేకుండా మరియు వాడుకునే అవకాశం లేకుండా కూరగాయ చెట్లు కానీ, పూల మొక్కలు కానీ పెంచినట్లయితే అందున్న స్త్రీలకు, స్త్రీ సంతతికి వ్యాధులు, దురదృష్టము, గజ్జి, తామర, ఎలర్జీ లాంటి వ్యాధులు కలుగును. గృహ అలంకరణ నిమిత్తము కానీ, ఇతర అవసరాల నిమిత్తము కానీ తూర్పు, ఉత్తర దిశలలో, తూర్పు ఆగ్నేయములోను, ఉత్తర వాయువ్యములోను మితముగా పూల మొక్కలు పెంచుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ పూల మొక్కలు పెంచిన ఈశాన్య దిశ కంటే ఆగ్నేయ, వాయువ్యములు అధికంగా తడపరాదు. ఆగ్నేయము తడిపిన అనారోగ్యములు, తగవులు, ఆర్థిక నష్టములు కలుగును. ఎందుకంటే మనము చెట్లుంటే ఎలాగో అక్కడ నీరు పోస్తామో అక్కడ తడి ఏర్పడుతుంది కాబట్టి. వాయువ్యము తడిపినట్లయితే మానసిక వ్యాధులు, అంతఃకలహములు, దాంపత్య విరోధములు కలుగును, అల్లుళ్లతో ఇబ్బందులు కలుగును. పడమర, దక్షిణ, నైరుతి, దక్షిణ ఆగ్నేయము, పశ్చిమ వాయువ్యములో నీరు ఎక్కువగా తడిపే చెట్లు వేయరాదు. ఈ దిశలో తడిపినట్లయితే నానా విధములైన బాధలు పాలవుతారు. నేటి కాలంలో గార్డెన్ పెంపకంలో ముఖ్యమైనవి 4 పద్ధతులు. అందులో ఒకటి రాక్ గార్డెన్, రెండవది రూఫ్ గార్డెన్, మూడవది ఇండోర్ ప్లాంటు, నాలుగవది పాండ్స్ అనేవి. ఇంకాను అనేక రకాలున్నను ఈ నిర్ణయములను అనుసరించి పెంచుకోవాలి. రాక్ గార్డెన్ కొంత స్థలము మట్టి రాళ్లతో గుట్టవలె తయారు చేసి దాని మీద కొన్ని రకాల పూల మొక్కలను పెంచుతారు. దీనినే రాక్ గార్డెన్స్ అందరు. దీనిని నైరుతి దిశలో నిర్మించుకోవటం మంచిది. నైరుతి ఖాళీ లేకుండా బలమైన కట్టడములు నిర్మించిన ఆ దిశ మెరక ఫలితములు కలుగును. నైరుతిలో నిర్మించిన ఇంటి ఫ్లోరింగ్ కంటే మెరకగా ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ ఉన్న ఇంటి ఫ్లోరింగ్ కంటే పల్లముగా ఉండాలి. మిగిలిన దిశలు శుభదాయకం కాదు. రెండవది రూఫ్ గార్డెన్స్. ఇంటి కప్పుల మీద కుండీలతో పెంచే మొక్కలను మరియు ఇంటి పైభాగమునకు తీగలుగా ఎక్కించి పెంచే పద్ధతిని రూఫ్ గార్డెన్ అందురు. రూఫ్ గార్డెన్ పడమర, దక్షిణ, నైరుతి దిశలలో మాత్రమే ఉంచుకోవాలి. తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలలో పెంచితే ఆ మూతల ఫలితమును కలుగును. అంటే ఆ మూలలో మనము చెట్లు పెంచి తీగలు పైకి పాకినట్లయితే ఆ మూత పడింది అని అర్థం చేసుకోవాలి. సంతానరీత్యా మరియు స్త్రీ మూలక చికాకులు, ఆర్థిక ఇబ్బందులు కలుగును. ఇంకా మూడవది వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్. ఇంటి లోపల పూల కుండీలతో పెంచే మొక్కలను ఇండోర్ ప్లాంట్స్ అందురు. వీటిని ఇంటి దక్షిణ, పశ్చిమ, నైరుతి గదులలో ఆ దిశలలోనే పెంచుకోవాలి.
తూర్పు, ఉత్తర, ఈశాన్య, వాయువ్య దిశలలో పెంచుట శుభదాయకం కాదు. ఇంకా 4వది వచ్చేసి ఫాండ్స్. చిన్న నీటి గుంటలలో పూల మొక్కలు పెంచే పద్ధతిని ఫాండ్స్ అందరు. వీటిని తూర్పు ఈశాన్యంలోనూ, ఉత్తర ఈశాన్య దిశలలో మాత్రమే పెంచుకోవాలి. మిగిలిన దిశలలో పెంచినట్లయితే ఆయా దిశలలో గోతుల ఫలితములు కలిగించి చెడు చేయును. కాబట్టి జాగ్రత్త వహించాలి. కూరగాయలు, చెట్ల పాదులు పెంచువారు కూడా ఈ పద్ధతులను పాటించడం శుభదాయకం. అట్లాగే వర్గును కూడా పాటించాలి. తోటకూర, చుక్కకూర, బచ్చలి కూర లాంటి ఆకుకూరలు తూర్పు, ఉత్తర దిశలు శుభదాయకం. పడమర, దక్షిణ, నైరుతి దిశలలో వేసి తడుపుట వలన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులకు మూలమగుతాయి. కాబట్టి మీరు గార్డెన్స్ వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వాస్తురీత్యా మంచి మొక్కలను పెంచుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.